హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీకు థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది యాక్చువల్గా నాన్ వెజ్ కింద కన్సిడర్ చేస్తున్నాను ఈరోజు, చికెన్ యాడ్ చేయడం వలన. బట్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే చికెన్ అవాయిడ్ చేసేసి సేమ్ రెసిపీని ఫాలో అవ్వచ్చండి. థాయ్ గ్రీన్ కర్రీకి మెయిన్ ఏంటంటే ఒక పేస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, ఇవి ఆనియన్స్ అండి, ఉల్లికాడలు అంటారు కదా, ఆ ఉల్లికాడలు, కొత్తిమీర అండ్ పెద్ద ఉల్లిపాయ అండి. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, ఇది వచ్చేసి నిమ్మ ఆకులు, అండ్ ఇది వచ్చేసి లెమన్ జస్ట్, అంటే మన నిమ్మకాయ మీద ఉండే తొక్కు ఉంటుంది కదా, దాన్ని జస్ట్ గ్రేట్ చేసిన జస్ట్ అనమాట ఫ్లేవర్ కోసం. ఇక్కడ వచ్చేసి ఒక 5 మిరియాలు తీసుకున్నానండి, అండ్ కొంచెం లెమన్ జ్యూస్ తీసుకోబోతున్నాను. వీటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ఇది కర్రీకి బేస్ అనమాట, మెయిన్ ఫ్లేవర్ కోసము. అండ్ యాక్చువల్గా దీనివల్లనే దానికి గ్రీన్ కర్రీ అని పేరు అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్రీ కోసం మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ పర్టికులర్గా ఇదే అనే ఉండదు. నేను ఈరోజు కన్సిడర్ చేస్తుంది వచ్చేసి ఒక్క వంకాయ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను, ఒక 6 మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ ఒక 6-7 బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 స్లైసెస్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. వెజిటేరియన్స్ ఉంటే ఇక్కడ చికెన్ తీసేసి వేరే ఏదైనా వెజిటబుల్ని రీప్లేస్ చేసుకోవచ్చండి, లేదా మీ దగ్గర ఉన్న 3-4 కాంబినేషన్స్ ఆఫ్ వెజిటబుల్స్తో వెళ్ళచ్చు. అండ్ సాల్ట్, ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ అనమాట. నేను క్యానడ్ కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ అయినా యూజ్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి కర్రీకి ఇంగ్రీడియంట్స్ అనమాట, నేను కన్సిడర్ చేసిన వెజిటబుల్స్. బట్ నేను మీకు ముందు చెప్పినట్టు ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే బెల్ పెప్పర్స్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, లేదా బ్రొకోలీ కానీ, ఇలా వేరే కొంచెం క్యారెట్ కానీ, ఇలా ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. నేను కన్సిడర్ చేస్తున్న కాంబినేషన్ వచ్చేసి ఇవన్నమాట. పేస్ట్కి నేను గ్రైండ్ చేసుకోబోతున్నానండి. ఇక్కడ చూపించిన ఆ పేస్ట్కి చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, ఉల్లికాడలు, అండ్ లెమన్ గ్రాస్. నేను డ్రై చేసి పెట్టుకున్న లెమన్ గ్రాస్ వాడుతున్నానండి, ఫ్రెష్ది ఉంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. లెమన్ జస్ట్, అండ్ 4 చిన్న లెమన్ లీవ్స్ తీసుకున్నానండి, మెయిన్ ఫ్లేవర్ యాడ్ చేస్తాను అనమాట. అండ్ మిరియాలు, కొత్తిమీర, అండ్ 1 or 2 స్పూన్స్ లెమన్ జ్యూసు, అండ్ ఇది 1/4 ఆనియన్ అండి, 1/4 ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి పేస్ట్ చేసుకోవడం కోసం. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. పేస్ట్ గ్రైండ్ చేసేసుకున్నానండి, అంతే. మన కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. నేను ఒక బౌల్ ఆల్రెడీ హీట్ చేయడం స్టార్ట్ చేసేసానండి. ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. సో డైరెక్ట్గా వెజిటబుల్స్ వేస్తాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను చికెన్ని కుక్ చేస్తాను. ఏవైతే కొంచెం లేట్గా కుక్ అవుతాయో వాటిని ఫస్ట్ యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న వెజిటబుల్స్ని బట్టి. సో నేను ఫస్ట్ చికెన్ని కుక్ చేసేస్తున్నాను. చికెన్ బ్రెస్ట్ కాబట్టి నేను టెండర్ చికెన్ తీసుకున్నానండి. ఒక 3 మినిట్స్లో కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. చికెన్ ఆల్రెడీ 75% కుక్ అయిపోయిందండి, కంప్లీట్గా ఉడకనివ్వట్లేదు, ఎందుకంటే మిగతా వెజిటబుల్స్ యాడ్ చేస్తాను కాబట్టి. ఎక్కువసేపు ఉడికితే అది గట్టి పడిపోతుంది. సో బీన్స్ వేసేస్తున్నాను. ఒక్క నిమిషం బీన్స్ వేగేసిన తర్వాత మిగతా వెజిటబుల్స్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. మూత పెట్టేసి ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి. 1 మినిట్ అయిపోయిందండి. మనం
పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ బేసెస్ అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ పేస్ట్ అండ్ కోకోనట్ మిల్క్ మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. జస్ట్ అన్నీ నాకు రైట్గా సరిపోయినాయండి, ఉప్పు, పులుపు అండ్ కారము. సో కంప్లీట్గా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 to 5 minutes కుక్ చేసుకుందాము. అవి వెజిటబుల్ పీసెస్ అన్నీ కొంచెం టెండర్గానే ఉండాలండి, మరీ ముషీగా అయితే అంత టేస్ట్ ఉండదు ఈ కర్రీ. సో పీసెస్ మీకు టెక్స్చర్ కనిపించే విధంగా చూసుకొని స్టవ్ కట్టేసుకోండి, మనకి కర్రీ రెడీ అయిపోద్ది అనమాట. కుకింగ్ టైం అయిపోయిందండి నాది. మన థాయ్ గ్రీన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఫ్లేవర్కి నాకు ఆల్రెడీ మౌత్ వాటరింగ్ అనమాట. సో నేను ఇలా టెక్స్చర్ ఉండగానే ఒక రకమైన క్రంచీనెస్తోనే తీసేస్తున్నానండి. మీకు కొంచెం మరీ సాఫ్ట్గా కావాలంటే ఇంకో 2 to 3 minutes కుక్ చేసుకోండి. బట్ ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది. అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ స్పైసెస్ అండ్ సాల్ట్ ఉంది నాకు. సో నేను పొయ్యి కట్టేస్తున్నానండి. వైట్ రైస్తో సర్వ్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీకి ఒక రెడ్ చిల్లీ కానీ రెడ్ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకొని తింటే స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఉట్టిగా వెళ్ళిపోతాను సూప్ లాగా. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. అండ్ వెదర్ చల్లగా ఉన్నప్పుడు బాగా స్పైసీగా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తోటి ఫుడ్ తినాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. చూసారు కదా, ఫుల్లీ ప్రోటీన్ ప్యాక్ అండ్ వెరీ లెస్ క్యాలరీస్ అండి. ఇక్కడ మనం తీసుకున్న వైట్ రైస్ తప్పితే మిగతా వెజిటబుల్స్లో ఉన్న క్యాలరీస్ చాలా తక్కువ. చికెన్ యాడ్ చేసాం కాబట్టి మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా ఉంది. అండ్ చేసుకోవడం ఎంత సింపుల్లో చూసారు కదా, ఫుల్లీ ఫ్లేవర్డ్ అండ్ ఆల్ ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ అనమాట. సో డైట్లో ఉన్న వాళ్ళకు కూడా బెస్ట్ చాయిస్. తప్పకుండా ట్రై చేయండి. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. నేను షేర్ చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.